నమస్తే. నేను మీ నరేష్ అన్న. ఈరోజు మనం ఎన్ఐటి వరంగల్‌లోని స్టూడెంట్ తోటి లైవ్‌లో కాల్ మాట్లాడబోతున్నాము. అక్కడ సిట్యుయేషన్ ఏంటి, అక్కడ ప్లేస్‌మెంట్స్ ఎలా ఉన్నాయి, అక్కడ క్యాంపస్ ఎలా ఉంటుంది, లైఫ్ ఎలా ఉంటుంది, పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ నేను మీకు స్టూడెంట్ ద్వారా తెలియజేయబోతున్నాను. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం మెంటర్‌షిప్ ప్యాకేజెస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మీకు ఏ ప్యాకేజ్ కన్వీనియంట్ ఉంటుందో అది చూసుకొని తీసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్‌లో నెంబర్ ఇస్తున్నాను. ఆ నెంబర్‌కి కాంటాక్ట్ అయినా సరే వాళ్ళు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు డీటెయిల్‌గా. మెంటర్‌షిప్‌లో ఎప్పుడూ కూడా నేను మీతోటే మాట్లాడుతాను. మధ్యలో ఎవరు ఉండరు. లైక్ బయటలాగా గుంపుగా పెట్టేసి జూమ్ మీట్ ఒక 20 మందికి అలా ఉండదు మన దగ్గర. స్ట్రైట్ 1-on-1 కాల్ ఉంటుంది. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హలో. గ్రీష్మితనా మాట్లాడేది? చెప్పండి. ఓకే. యాక్చువల్‌గా ఇప్పుడు మనము యూట్యూబ్ లైవ్‌లో ఉన్నాము. ఓకే. అంటే మీరు చెప్పేది లైక్ మీ కాలేజ్ గురించి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. మీరు చెప్పేది వాళ్ళకి వినిపిస్తుంది. మీకు ప్రాబ్లమ్ ఏం లేదు కదండి? ప్రాబ్లమ్ ఏం లేదు, అడగండి చెప్తా. ఓకే. థ్యాంక్ యూ. సో లైక్ ఫస్ట్ ఫ్యాకల్టీ ఎలా ఉంటారు? ఫ్యాకల్టీ అందరూ మోస్ట్లీ లైక్ పిహెచ్డి ఫ్రమ్ ఐఐటీస్ చేసిన వాళ్ళే ఉంటారు. వాళ్ళే వచ్చి చెప్తారు. ఓకే. సో ఫ్యాకల్టీతో అంత ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే. బాగుంటది. ఇంకా లైక్ దీనికంటే ముందుగా మీ కాలేజ్లో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. లైక్ ఏమైనా సూసైడ్ అలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగాయా? అది యాక్చువల్ గా లేదు, లాస్ట్ ఇయర్ అయితే ఏం లేదు. ప్రీవియస్ ఇయర్ లో ఒక్కటి జరిగిందంట అంతే. మీరు ఇప్పుడు సెకండ్ ఇయరా? సెకండ్ అంటే ఇయర్. మీరు ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు? ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు. ఓకే. ఇంకోటి ఫైర్ యాక్సిడెంట్ ఒకటి జరిగిందన్నారు. అది నాకంత ఐడియా లేదండి. జరిగిందా లేదా? లైక్ తెలీదు అసలు. హాస్టల్లో, బాయ్స్ హాస్టల్లో ఫైర్ వచ్చింది. తెలీదు ఓకే. అసలు. నేనున్న 2 years లో అయితే ఏం కాలేదు. ఓకే. నెక్స్ట్ మీ కాలేజ్ లైక్ నాకు తెలిసిన దాని ప్రకారం ప్లేస్మెంట్స్ చాలా బాగుంటాయని విన్నాను. అది నిజమేనా? నిజమే. లైక్ నేను చదివితే కెమికల్ బ్రాంచ్ కదా, మాకే వచ్చి యావరేజ్ ప్యాకేజ్ 13 lakhs ఉంది. ఓకే. హైయెస్ట్ ఆబ్వియస్ గా 30+ ఉంటది. ఓకే. మీకు సిఎస్సి కి అయితే ఇంకా ఎక్కువే ఉంటది. సిఎస్సి బ్రాంచెస్ కి అయితే. ఇప్పుడు మీది లైక్ ఇప్పుడు ఇయర్ పాస్ అవుట్ అవుతున్న సీనియర్స్ ఉంటారు కదా మీ బ్రాంచ్ నుంచి, వాళ్ళకి అలానే ఉన్నాయా ప్లేస్మెంట్స్? లైక్ 13 LP యావరేజ్? వాళ్ళది ఇంకా బయటికి రాలేదు, చెప్పరు కదండి. లైక్ ఇయర్ నాకు తెలిసి వస్తుంది 2024 తెలుసు నాకు. 2025 కూడా అంత ఐడియా లేదు. ఓకే. అంటే ఇంకా అవ్వలేదు? ఇంకా రాలేదు. 2024లో అయితే అంటే నువ్వు ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు అప్పుడు పాస్ అవుట్ అయిన వాళ్ళవి తెలుసు? వాళ్ళవి తెలుసు. ఓకే. నెక్స్ట్ మీ ఎన్ఐటి వరంగల్ లైక్ ఎప్పుడు కూడా టాప్ 3లోనే ఉంటుంది లైక్ ఓవరాల్ ఎన్ఐటీస్లో. ఫుడ్ ఎలా ఉంటుంది మీ కాలేజ్లో? ఫుడ్ యాక్చువల్ గా మాది వచ్చేసి వెజ్ మిక్స్ ఉంటది, బాయ్స్ కి గర్ల్స్ కిను. వెజ్జా? బాయ్స్ నాన్ వెజ్ అసలు ఉండదా? నాన్ వెజ్ అసలు ఉండదు. డైలీ ఏమంటే ఎక్స్ట్రాస్ పెడతారు. కర్రీస్ మనం తీసుకోవాలి. కాస్ట్ లైక్ ఎగ్ 20 rupees, చికెన్ 50 అలా ఉంటది. డైలీ ఉంటాయి. అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు కాలేజ్ కలెక్ట్ చేసే ఫీజులో ఓన్లీ ఫర్ వెజ్ కి? ఓన్లీ వెజ్ కి. ఒకవేళ ఒకటి ఉంటది మంత్లీ వన్స్. 1 month వెజ్ ఉంటది, 1 month నాన్ వెజ్ ఉంటది. అప్పుడు చికెన్ పెడతారు వాళ్ళంతే. ఓకే. 1 month వెజ్, ఇంకో 1 month నాన్ వెజ్. ఆ నెక్స్ట్ 1 month లో ప్రతిరోజు నాన్ వెజ్? ఏంటి? లేదు, మంత్లీ వన్స్ స్పెషల్ డిన్నర్ ఉంటది. ఇఫ్ మాకు 4 months ఉంటది కదా సెమిస్టర్. అవును. 2 months వెజ్ స్పెషల్ డిన్నర్ అవుతుంది, 2 months నాన్ వెజ్ స్పెషల్ డిన్నర్ అవుతుంది. ఓకే. మంత్లీ వన్స్ దా? ఓకే. జనరల్ గా అయితే ఎప్పుడు కూడా వెజ్. నాన్ వెజ్ కావాలి అనుకుంటే మనీ కట్టాలి. డైలీ ఉంటాయి కానీ వాళ్ళంతటా వాళ్ళుగా మంత్లీ వన్స్ నాన్ వెజ్ స్పెషల్ డిన్నర్. ఓకే. నెక్స్ట్ మీ కాలేజ్ లైక్ బయట బానే ఉంటుందా? లైక్ కాలేజ్ అవుట్స్కట్స్ అవైలబుల్ గానే ఉంటాయి. షాపింగ్ మాల్స్, ఓకే,
రెస్టారెంట్స్ ఓకే. ఏమన్నా ఇంకా డిమార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉందా మీ కాలేజ్? ఏ బ్రాంచ్ కి ఆ బ్రాంచ్ కి ల్యాబ్స్ అన్నీ ఉన్నాయా? అన్ని సెపరేట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఓకే. ఇంకా హాస్టల్స్ ఎలా ఉంటాయి? హాస్టల్స్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతా ఉండాలి. బాయ్స్ కి గర్ల్స్ కి సెపరేట్ ఓకే. ఉంటది. ఓకే. గర్ల్స్ హాస్టల్స్ అయితే లైక్ బీటెక్ వాళ్ళకైతే ఒక బౌండరీ లోపలే ఫోర్ ఇయర్స్ హాస్టల్స్ ఉంటాయి. బిల్డింగ్స్ చేంజ్ అవుతా ఉండాలి. ఓకే. బాయ్స్ కూడా అంతే, ఫస్ట్ ఇయర్ ఒకటి, సెకండ్ ఇయర్ ఒకటి అలా ఉంటది. బాయ్స్ కి ఫస్ట్ ఇయర్ 2 members ఉంటారు రూమ్ కి. ఓకే. సెకండ్ ఇయర్ వచ్చేసి 3 members. థర్డ్ ఇయర్ ఓకే. నుంచి మేబీ ఒకరు అనుకుంటా, 1 లేదా 2, థర్డ్ ఫోర్త్ ఇయర్. గర్ల్స్ కి ఓకే. ఏమంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళు నార్మల్ గా వేస్తారు, 4 members కానీ 3 members కానీ అదే అదే. రూమ్స్ బట్టి. ఓకే. సెకండ్ ఇయర్ నుంచి 2 members గర్ల్స్ అయితే. ఓకే. గర్ల్స్ కి అయితే బీటెక్ వాళ్ళకి లోపలనే మెస్ ఉంటది సెపరేట్ బిల్డింగ్ లో, ఓకే. నార్మల్ 4 years వాళ్ళకి. ఓకే. బాయ్స్ కి అయితే చాలా మెస్లు ఉంటాయి, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఒకటి, సెకండ్ ఇయర్ వాళ్ళకి ఒకటి అదే అలా. అదే అదే. ఫారెన్ స్టూడెంట్స్ కి దాసా వాళ్ళకి వేరే, అవునవును మళ్ళీ అవును. దాసా వాళ్ళకి సెపరేట్ హాస్టల్ ఉంటది. నాకు తెలిసి 4 years వాళ్ళు అక్కడే ఉండాలి. ఓకే. సో అలా. సో ఇంకా లైక్ మీకు సెమిస్టర్ అంటే చాలా తక్కువ పీరియడ్ ఉంటుందని విన్నాను. చాలా తక్కువ ఉంటది. హాలిడేస్ చాలా ఎక్కువ ఇస్తారు అని కూడా. లైక్ ఇప్పుడు ఆడ్ సెమిస్టర్స్ అయితే మాకు జూలై 15 తర్వాత స్టార్ట్ అవుతది. ఓకే. అంటే జూలై 20 అలా. ఓకే. అలా స్టార్ట్ అయ్యి నవంబర్ సెకండ్ వీక్ అలా క్లోజ్ అయిపోతది, సెకండ్ అదే థర్డ్ అదే. వీక్ అంతే. సో మళ్ళీ అప్పుడు 1 month పైన హాలిడేస్ ఉంటాయి. అవునవును. 1 month 10 days అలా. ఇప్పుడైతే సో అరౌండ్ 3 months అనుకుంటాను కదా. ఈవెన్ సెమిస్టర్ వచ్చేసి డిసెంబర్ లో స్టార్ట్ అవుతది, డిసెంబర్ 10th అలా. ఏప్రిల్ సెకండ్ వీక్ క్లోజ్. అదే తర్వాత 3 months ఉంటాయి హాలిడేస్, ఏప్రిల్ 15 ఇయర్ నుంచి లో జూలై అరౌండ్ 4 15 months అలా హాలిడేస్. హాలిడేస్ ఉంటాయి. కానీ ఎవ్రీ సాటర్డే సండే హాలిడే. ఇంకా మార్నింగ్ క్లాసెస్ ఏ టైం స్టార్ట్ అవుతాయి? అది డిపార్ట్మెంట్ కోర్సెస్ బట్టి. ఓకే. యాక్చువల్ గా వీక్లీ 2 labs ఉంటాయి ఎవరికైనా, మోస్ట్లీ 3 hours ఉంటాయి అంతే. ఓకే. క్లాసెస్ వచ్చేసి తక్కువ, 4 కోర్సులు ఉంటే డైలీ 3 classes ఉంటాయేమో అంతే. 3 అదే. classes ప్లస్ ఒక ల్యాబ్. ఓకే. మాకైతే కెమికల్ కి అయితే మాకు షెడ్యూల్ ఎలా ఇస్తారంటే ఎవ్రీ ఫ్రైడే సాటర్డే సండే హాలిడే వస్తది ప్రతి వీక్ లో. ఓకే. మాకు వీక్ 4 3 days days classes హాలిడేస్. జరుగుతాయి. 3 days హాలిడేస్, 4 days క్లాసెస్ జరుగుతాయి. దాంట్లో మళ్ళీ 2 days హాఫ్ డేసే ఉంటాయి. ఓకే. అంటే ల్యాబ్స్ ఆఫ్టర్నూన్ జరుగుతాయి. ఓకే. ఆఫ్టర్నూన్ ఒక 3 hours. ఇఫ్ మండే వెన్స్డే ల్యాబ్ ఉంటే ట్యూస్డే థర్స్డే హాలిడే మధ్యాహ్నం. ఇప్పుడు ప్లేస్మెంట్స్ కి సిజిపిఏ క్రైటీరియా ఎంత ఉండొచ్చు? యాక్చువల్ గా అది ప్లేస్మెంట్ కి వచ్చిన వాళ్ళు సెట్ చేస్తారు కదా, మోస్ట్లీ 7 అవును, above అదంటే ఉంటే కంపెనీస్ better. వాళ్ళకి నచ్చినది పెట్టుకుంటారు. లైక్ మోస్ట్లీ 7 above ఉంటే ఎలిజిబుల్ అవుతారు మాక్సిమం వాటికి ఓకే అనేసి అన్నారు మా ఓకే ప్రొఫెసర్స్ వచ్చేసి. ఓకే. 8 above ఉంటే ఇంకా మాక్సిమం వాటికి ఎలిజిబుల్ అవ్వచ్చు. 8 చాలా కొన్ని కంపెనీస్ మాత్రమే 8.5 above 9 above పెడతాయి, చాలా కొన్ని. అదే అదే అదే. ఇంకా ఇంకేమున్నాయి మీ కాలేజ్ గురించి? ఇంకేమైనా చెప్పాలనుకున్నారా మీ సబ్ జూనియర్స్ కి? ఫుడ్ ఒక్కటే కొంచెం అడ్జస్ట్ అవ్వాలి, కానీ కాలేజ్ ఫ్యాకల్టీ క్లబ్స్ బాగుంటాయి చాలా. ఓకే. క్లబ్స్ కి వచ్చే ఫండ్స్, జరిగే ఈవెంట్స్. ఇప్పుడు ఈ ఫెస్ట్లు ఈవెంట్లు ఎలా జరుగుతాయి? ఏమేం జరుగుతాయి అసలు? ఎలా జరుగుతాయి? ఆర్ట్ సెమిస్టర్ లో టెక్ ఫెస్ట్ ఉంటది, టెక్నాలజీ అని అంటాము. ఈవెంట్ సెమిస్టర్ లో నార్మల్ ఇలా కల్చరల్ టైప్. ఓకే. సెలబ్రిటీస్ బాగా వస్తారు ఈవెంట్ సెమిస్టర్ లో. ఓకే ఓకే. ఎన్ఐటి వరంగల్కి వెళ్తే సెలబ్రిటీస్ చూడొచ్చు. ఎన్ఐటి వరంగల్కి వెళ్తే సెలబ్రిటీస్ చూడొచ్చు. అంటే అదే బ్రహ్మానందం బ్రహ్మానందం గారు లాస్ట్ టైం వచ్చారు. చిరంజీవి గారు వచ్చారా? లేదు, అది తెలీదండి నాకు. పవన్ కళ్యాణ్ గారు అయితే వచ్చారు. ఓకే ఓకే ఓకే. ఫుడ్ ఒక్కటి కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. అదే మోస్ట్లీ ఇప్పుడు ఫుడ్ ఇప్పుడు లైక్ నార్త్ కాలేజెస్ లో ఉన్నట్టు రోటీస్, దాల్, రైస్ ఇవే ఉంటాయా? అన్ని ఉంటాయి. లేదా మన తెలుగు వాళ్ళ సాంబార్ ఇవన్నీ ఉంటాయి?
రెండు కలిపి ఉంటాయి యాక్చువల్ గా. గర్ల్స్ కి ఏంటంటే చాలా తక్కువ మంది కదా స్ట్రెంత్. నార్త్ మెస్ సౌత్ మెస్ కలిపి చెయ్యాలి వాళ్ళు వంట యాక్చువల్ గా. సో డైలీ ఏముంటది, ఒక రైస్ ఉంటది, ప్లెయిన్ రైస్ ఉంటది, కలర్ రైస్ ఉంటది, పుల్కా లేదా చపాతి, పొటాటో కర్రీ ఖచ్చితంగా ఉంటది, సాంబార్ పప్పు ఖచ్చితంగా ఉంటది. దీంతో పాటు ఎక్స్ట్రా ఏమైనా వెజ్ కర్రీ, ఒక స్వీట్, సీజనల్ ఫ్రూట్, కర్డ్ లేదా బటర్ మిల్క్ డైలీ ఇలా. పర్లేదు బాగా. స్టార్టింగ్ లో బాగానే ఉంటది, తర్వాత అదే తింటా ఉంటే కొంచెం బోర్ అనిపిస్తది, కానీ ఫుడ్ బాగుంటది. అదే అదే. సో థ్యాంక్ యూ గ్రీష్మిత, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ చూశారు కదా, ఇది ఎన్ఐటి వరంగల్ లైఫ్ అలా ఉంటుందని చెప్పేసి అక్కడ స్టూడెంట్స్ చెప్తున్నారు. సో మీరు కూడా ఇలా స్టూడెంట్స్ తోటి మాట్లాడుకోవాలి, ఇంకా మెంటర్షిప్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్ ద్వారా మీరు కాంటాక్ట్ అయితే మీకు మెంటర్షిప్ నేనే ప్రొవైడ్ చేస్తాను, డైరెక్ట్ నేనే మీతోటి మాట్లాడతాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్డ్.